ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా విషయం రిలీజ్కు ముందు ఒకలా, రిలీజ్ తర్వాత ఒకలా మారిపోయింది. సంక్రాంతి బరిలో ముందుగా హనుమాన్కు థియేటర్లు కూడా ఇవ్వలేదు. చిన్న చిత్రమని దిల్ రాజు వంటి వారు చిన్న చూపు చూశారు. గుంటూరు కారంకి ఎక్కువగా థియేటర్లు ఇచ్చారు. హనుమాన్ చిత్రానికి సిటీలో పట్టుమని 10 థియేటర్లు కూడా ఇవ్వలేదు. కానీ సినిమాను ముందు రోజే వందల షోలు ప్రీమియర్లుగా వేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ముందు రోజే షో పడటం, ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి రేస్ మారిపోయింది. చిన్న చిత్రం అనుకున్న హనుమాన్ టాలీవుడ్ సంక్రాంతి రికార్డులను బ్రేక్ చేసింది. చిన్న చిత్రంగా విడుదలై 300-400 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. నార్త్, ఓవర్సీస్లోనూ హనుమాన్కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. హనుమాన్కు సీక్వెల్గా జై హనుమాన్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. చూస్తుంటే ఈ మూవీ సంక్రాంతికి వచ్చేలా కనిపించటం లేదు. హనుమాన్ సినిమాలో చివర్లో వచ్చిన ఆంజనేయుణ్ణి చూసి కొంతమంది చిరంజీవి అనుకున్నారు. చాలామంది అయితే రానా అనుకున్నారు. మరి జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడి పాత్రే ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడి పాత్రలో ఎవరిని చూపిస్తారని ఇంతవరకు ప్రకటించలేదు. తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆంజనేయుడి పాత్రకి రామ్ చరణ్ లేదా చిరంజీవి అయితే బాగుంటుందని తాను అనుకుంటున్నట్లుగా చెప్పింది. తన వరకైతే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ పాత్రను చేస్తే బాగుంటుందని, మేము సినిమాగా తీయాలనుకోవడం లేదని, దేవుడి కథను చెప్పాలనుకుంటున్నామని, ఆ పాత్రని ఎవరు పోషించాలో ఆ దేవుడే సెలెక్ట్ చేసుకుంటాడని తెలిపింది. తాము అన్ని రకాల ఆప్షన్స్ను ఓపెన్గా పెట్టామని, ఎవరు ఆ పాత్రను పోషిస్తారో చూడాలని ఆమె చెప్పిన ఆడియో వైరల్ అవుతోంది.